నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున రాజాదిరాజు ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. క్రీస్తును అనుసరించే వారంతా అన్నిటికంటే ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలని ఆయన కోరుతున్నాడు. వెదుకు అను పదం ఒక దాని కొరకు ఎడతెగక వెతుకుతూనే ఉండడం, లేక ఒక దానిని పొందే వరకు శ్రద్ధతో శ్రమిస్తూ వెతుకుతూ ఉండడం. మనం రెండింటి కోసం వెతకాలని దేవుడు చెప్తున్నాడు. మొదటిది దేవుని రాజ్యం. మన జీవితాల్లో, మన సమాజాల్లో దేవుని పాలన రావాలని, ఆయన రాజుగా సర్వాధికారం పొంది ఏలాలని మనం మనఃపూర్వకంగా అభిలషించాలి. పాపాత్మలను రక్షించడానికి, అపవిత్రాత్మల సంబంధమైన వాటిని నాశనం చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి ప్రభువైన యేసు నామం హెచ్చింపబడేలా పరిశుద్ధాత్మ మహాశక్తితో దేవుని రాజ్యం మన మధ్యకు రావాలని మనం ప్రార్థించాలి. దేవుని రాజ్యం కోసం వెతకడం అంటే క్రీస్తు శిష్యులు అందులో ప్రవేశించాలని చూడడం కాదు, ఎందుకంటే వారు ఇప్పటికే అందులో ప్రవేశించారు. దేవుని రాజ్యమునకు మేలు మహిమ కలిగేలా చూడడం, దాని ప్రభావాన్ని తమలోనూ ఇతరులలోనూ దేవుని పరిపాలనను మరింతగా కోరి వెతకడం అని దీని అర్థం. రెండవది ఆయన నీతి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆజ్ఞలకు విధేయులయ్యేలా ప్రయత్నించాలి. ఆయన నీతి కలిగి జీవించాలి. ప్రపంచ రీతి నుండి వేరుగా ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమను ప్రత్యక్షపరచాలి. దేవుని నీతి న్యాయాల కోసం వెతకడం అంటే నిర్దోషులుగా తీర్చబడేందుకు ఆశించడం కాదు. ఎందుకు అంటే విశ్వాసులు ఇంతకుముందే నిర్దోషులుగా తీర్చబడ్డారు. దేవుడు న్యాయవంతుడై ఉన్నట్టుగానే వ్యక్తిగత జీవితాలలోనూ న్యాయంగా ప్రవర్తించడానికి చూడడం. ఈ విధంగా ఆయన రాజ్యమును, నీతిని వెతుకుటకు సిద్ధపడితే మనకు కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఆమేన్.